నియోజకవర్గం ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అంతర్జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా 8 లక్షల విలువ చేసే బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ముఠా కర్నూలు, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఆదోని డీఎస్పీ సోమన్న కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ శ్రీరాములు తన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సోమన్న డిఎస్పీ ఆదోని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే బంగారు దొంగతనం కేసుల్లో బంగారు రికవరీ చేయడం వల్ల ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాము. సుమారు 4 నెలల ముందు నేను స్టేషన్ లో రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఎస్పీ గారు ప్రాపర్టీ రికవరీ పర్సెంటేజ్ తక్కువ ఉందని, తర్వాత దాన్ని 75% టార్గెట్ గా పెట్టి 75% రికవర్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాడు. అతని సార్ ఉత్తర్వుల మేరకు మేము ఆదోని సబ్ డివిజన్ లో ఉన్న ఆఫీసర్స్ మరియు ఈ ప్రత్యేకంగా వన్ టౌన్ శ్రీరాము అంతా కలిసి టీమ్ గా ఏర్పడి ప్రాపర్టీ రికవరీ చేశాము. సార్ పెట్టినది 75% అయితే మేము దగ్గర 95 to 100% రికవర్ చేసినాము. సార్ ప్రతి పోగొట్టుకున్న బంగారు పోగొట్టుకున్న ప్రాపర్టీ పోగొట్టుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురికైనా మనం న్యాయం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాడు. కానీ ఇప్పుడు మేము ప్రతి నలుగురికి అంటే పోగొట్టుకున్న అందరికీ కూడా మేము ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. తర్వాత ఈ రోజు ముఖ్యంగా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ రోజు కూడా ఒక 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసినాము. ఒక ముద్దాయిలు వచ్చి ఆదోని, ఇంకొక ముద్దాయిలు వచ్చి డోను. వీళ్ళు అంతర్జిల్లా నేరస్తులు. అంటే ఒక అంతర్జిల్లా అంటే 2-3 రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వచ్చి మేము 80 గ్రాముల బంగారు, తర్వాత 1,76,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 8 లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చి 4 కేసుల్లో స్వాధీనం చేసుకున్నాము. ఒక కేసు వచ్చి కర్నూలుకి సంబంధించింది, ఇంకా మిగిలిన కేసులు వచ్చి మనకు సంబంధించింది. అంటే మన ఆదోని 1 టౌన్ కి వచ్చి ఒక కేసు, ఆదోని 2 టౌన్ లో వచ్చి 2 కేసులు, మొత్తం 4 కేసుల్లో రికవర్ చేసి అరెస్ట్ చూపడం జరిగింది. తర్వాత ఈ రికవరీలోనే కాకుండా మేము ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ముందు మనకు ప్రాపర్టీ అఫెన్సులు జరగకోకుండా చేయడం అనేది పోలీసు యొక్క ముఖ్య బాధ్యత. అంటే మనకి ఎంత జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే తర్వాత ఆ జబ్బు రాకోకుండా చేయడం కోసము మేము ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకున్నాము. ఇంతవరకు దగ్గర 4.5 నెలలు అయింది నేను రిపోర్ట్ చేసి, ఇంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగలేదు. దానికి అంతా మా బీట్ కానిస్టేబుల్ ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. డి సోమన్న, ఆదోని డిఎస్పీ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.